ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది. పలు నియోజకవర్గాల్లో గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అధినేతలు స్వయంగా కొన్ని సిగ్మెంట్లపైన ఫోకస్ చేశారు. మచిలీపట్నంలో ఈసారి ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇక్కడ సీఎం జగన్కు విధేయుడు నాని కుమారుడు వైసీపీ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర బరిలో నిలిచారు. కానీ నిత్యం పవన్ను టార్గెట్ చేసే నాని నియోజకవర్గం కావటంతో వైసీపీ కూటమికి ఇక్కడ గెలుపు కీలకంగా భావించారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పేర్ని కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన కిట్టు పోటీ చేశారు. పేర్ని కుటుంబం ఇక్కడ పోటీ చేయడం ఇది 7వ సారి. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర 4వ సారి బరిలో నిలిచారు. ఈసారి మాజీ మంత్రి పేర్ని నాని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకొని తన తనయుడి విజయం కోసం ప్రచారం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మచిలీపట్నంలో పేర్ని ఫ్యామిలీ ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉంటూ వచ్చింది. 2014లో ఓడిపోయి 2019లో గెలుపొందిన నాని వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఈసారి తన తనయుడు పేర్ని కిట్టుని పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొని వచ్చారు. గత ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడిపోయిన కొల్లు రవీంద్ర పేర్ని కిట్టు మధ్య హోరాహోరీ పోరు సాగింది. ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ మేనిఫెస్టో ఆధారంగా రవీంద్ర ప్రచారం సాగించారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానిపై పెరిగిన ప్రజా వ్యతిరేకత కిట్టు విజయంపై ప్రభావం చూపుతోందనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్న నియోజకవర్గానికి ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన ఉంది. అయితే స్థానికంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే జనసేనతో పొత్తు కలిసి వచ్చే అంశంగా మారింది. నిత్యం పవన్పై విరుచుకుపడే పేర్ని నాని కుటుంబం ఇక్కడ ఓడాలనే విధంగా జనసేన సైతం టీడీపీకి సహకారం అందించింది. ముఖ్యమంత్రి జగన్కు మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు కోసం ప్రచారం చేశారు. కిట్టు గెలుస్తారనే నమ్మకం నాని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా మచిలీపట్నం పోర్టు, ప్రభుత్వ సంక్షేమం, మహిళా ఓట్ బ్యాంకు తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే మచిలీపట్నంలో ప్రధాన ఓట్ బ్యాంక్గా ఉన్న సామాజిక ఓటర్లు ఎక్కువ మొత్తంలో ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయం ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర వర్గాల ఓట్లు కీలకంగా మారాయి. ఓటింగ్ సరళి తర్వాత 2 పార్టీలు గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. దీంతో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.